హలో ఫ్రెండ్స్, నేను మీ ముందుకు వచ్చేసాను. నేను నాగలక్ష్మిని. దోశలు, కారం దోశలు, నెయ్యి, ఈ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇదిగో ఇలా దోశలు వేసుకోవాలి. దోశల పిండి ఉంటుంది కదా, అదే దోశలతో వేసుకోవాలి. కారం ఏంటి? పండు మిరపకాయల కారము, చింతపండు లేనిది పెట్టుకుంటాం కదా, అది కొంచెం చిన్న గిన్నెలో పలచం చేసి ఇలా రాసేసుకోండి. బుల్లి గిన్నెలో ఒక చెంచాడు వేసుకొని పలచం చేసేసి ఇలా గట్టిగా దానికి రాసేసుకోండి. అప్పుడు పలచగా స్ప్రెడ్ అవుతుంది. అలా బాగా రాసేసి అంటే నెయ్యి తేవడానికి యువతలకు వచ్చాలండి. నెయ్యి వేసేసుకుని బాగా అలా స్ప్రెడ్ చేసేయండి. నెయ్యి అంతా వేసేసుకుని ఎప్పుడైనా ఈజీగానే ఉంటాయండి. దోశలు మామూలుగా వేసుకునేవే, కాకపోతే కారం దోశలు కొంచెం కొత్తగా ఉంటాయి. అది 2 రకాల దోశలు. ఇప్పుడు ఇదో దోశ చెప్తున్నాను, ఇంకోటి వేరే కారంతో చెప్తాను. ఎప్పుడన్నా తింటాం కదండి, కారంగా కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. మామూలు దోశలు ఎప్పుడు తినేవే కదా మనం. రోజువారీ దోశ అంటే ఇలా కారం పెట్టుకుని వేసుకునే టైం కూడా ఉండదు కదా. దాన్ని ఆదివారం ఎప్పుడో కూర్చొని నెమ్మదిగా చేసుకోండి. ఒక దోశ అయిపోయింది. పండు మిరపకాయ నెయ్యి ఒక దోశ అయిపోయింది. ఇంకో దోశ చూపిస్తాను. అది ఇంకో దోశ వేసుకోవాలి. దోశ వేసుకోవాలి. అవి వేసుకున్నాక కారం అండి, మనం కూరల్లో వేసుకుంటామే, ఆ కారం జల్లేసేయాలి దాని మీద. మరీ కారం కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి. కొంచెం కారంగా ఉండాలి అంటే కొంచెం అలా జల్లుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ తింటాను, అందుకని ఎక్కువ వేసుకున్నాను. మీరు చూసి అలా జల్లేసుకోండి చాలు. కొద్దిగా జల్లేసుకోండి. శుభ్రంగా నెయ్యి వేసేసుకోండి 2 చెంచాలు. నేతితోటే దీనికి రుచి ఎక్కువ వస్తుంది. అది అబ్బా, చూడటానికి ఎంత బాగున్నాయి కదండి. అసలు ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంటుంది. చేస్తుంటేనే తినేద్దాం అనిపిస్తుంది. అలాంటి దోశని మీరు కూడా చూడండి, ట్రై చేయండి. బాగుంటే లైక్ చేయండి, వ్యూస్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కాలిపోతుంది. ఎర్రగా కావాలంటే ఎర్రగా చేసుకోవచ్చండి. లేదా మళ్ళా తినలేని వాళ్ళు ఉంటే మెత్తగా తీసేసుకోవచ్చు. మన ఇష్టం. అది ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువసేపే కాల్చారండి. కొంచెం పెద్దవాళ్ళు, పళ్ళు లేని వాళ్ళు అయితే తినలేరు. కరకర అంటే తినలేరు. అందుకని వాళ్ళకి మెత్తగా తీస్తాం. మనం బాగానే కాల్చుకోవచ్చు. దీనిలోకి ఏ పచ్చడి అక్కర్లేదండి, శుభ్రంగా అలాగే తినేసేయచ్చు. ఎంత బాగుంటుందో ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేస్తారా? వచ్చిందా? ట్రై చేయండి మరి. తీసి దానిలో వేసేసుకోండి. అంతే. అదిగో దోశల పిండి అందరికీ ఉంటుంది కదా దోశ.